హాయ్ హలో హౌ యు ఆల్. సో అయ్యా అదిగోండి గ్రేట్ పతివ్రత. నేనండి మీ స్వాతి నాయుడు. బాగున్నారా ఆంటీ? సో ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారా? నమ్మకస్తుడు అయ్యా ఆమెను చూస్తుంటే నాకు ఎత్తాలనిపిస్తుంది. అయ్యా యా మొన్ననేనండి నేను ఉగాదికి మా ఊరు వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? మా ఊరి సర్పంచ్ ఉన్నారనమాట. ఎవడే వాడు? నా బాయ్ ఫ్రెండ్. సో ఆయన ఏంటంటే ఇంకా ఒకటే ఇన్విటేషన్ చేస్తున్నారు నాకు, మీరు రండి అంటే నువ్వు వెళ్ళలేదు కదా? వెళ్ళాను. రావడంతో ఆయన నాకు ఇట్లా హగ్ చేసుకున్నాడు. ఇట్లా నావి తనవి ఇట్లా టచ్ అయినాయి తెలుసా. వాట్ ఈస్ దిస్ హగ్గింగ్? నో, దిస్ ఈస్ ప్లగ్గింగ్. సరే అని లోపలికి వెళ్ళామండి. అబ్బాబాబాయ్, నీలో అంత వేడుందా? లంజూరు గుంపలో పడేనా? ఆ బొమ్మలు ఉన్నాయి, అసలు నిజంగా అసలు బట్టలు ఉన్నాయా లేదా అన్నట్టుగా ఉన్నాయి. డిఫరెంట్ బొమ్మలు. ఆ బొమ్మలు చూస్తుంటేనే ఫుల్ మూడ్ అనిపించేస్తుంది. అట్లున్నాయి ఆల్మోస్ట్ అమ్మాయి అబ్బాయి అసలు ఎట్లాంటి యాంగిల్స్ లో చేసుకోవాలన్నట్టు. నేను ఎప్పుడు అట్లా మీజాలు అట్లా ఉన్న వాళ్ళతో చేయలేదు అనమాట. చేస్తే బాగుండని అనుకుంటే ఏమిటండి మీరు మాట్లాడేది? కిక్కురా కిక్కు. పద. అట్లా నాలికతో నాకితే ఎట్లుంటది అది నాకు చాలా ఇష్టం. అబ్బా నేర్చుకుందాం. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? గుర్తుకొస్తుంటేనే నవనాడులు నాట్యమాడేస్తున్నానుకో. అంటే నేను అన్నా సరే సర్పంచ్ గారు మరి ఇప్పుడు మనం ఒక రౌండ్ వేసుకుందాం అన్న. బాబా ఏంటి ఈ సాంప్రదాయం ఏంటమ్మా? ఇది ఎక్కడ వినలేదు. అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్ దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మ అంటారా దీన్ని? ఆయన అయితే ఇట్లా పంచ కట్టుకుని ఉన్నాడు. సో ఎలా ఉంటది చూద్దాం అనుకున్నా. నీది నల్లగుంది ఎప్పుడన్నా చెప్పినా? హే భగవాన్, ఎంత మోసం కిషోర్. సార్ ఇలాంటి హ్యాంగ్ చేసేయాలి, నటి రోడ్లో ఊరి తీసేయాలి. పంచ ఎత్తిండబ్బా, చూశాను కదా ఇట్లా నల్లగా నిగనిగలాడుతూ కనబడింది ఆయనదైతే. ఏమైంది ఆ తర్వాత? ఇంకేముంది? అబ్బా నాకైతే రసం మొత్తం ఇట్లా పిండేసిండు నన్నైతే. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. మస్తు అంటే మస్తు అనిపించింది. దొరికితే దవడ పగిలిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. బాయ్.